చెన్నూరు చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లలో ఉన్న దేవుళ్లను గుళ్ళను ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయిన తర్వాత నేను ఋత్విక్ ఒక బండి మీద, ప్రణవ్ ఇంకో బండి మీద ముగ్గురం కలిసి చెన్నూరు నేషనల్ హైవే ఎక్కి చుట్టుపక్కకున్న ఫస్ట్ పారపల్లి భైరవం చూడపోయినాం. తొవ్వలు ఇట్లా మైనింగ్ అయ్యేటందుకు ఇసుక పట్టుకపోయేటందుకు లారీలు కనబడతాయి. ఇట్లా మహేష్ బాబు మొన్న గుంటూరు కారంలో వచ్చినట్టు ఇట్లా ప్రణవ్ ఇట్లా బండి వేసుకొని రింగ్ అని వచ్చి మెరుపు తీగ లెక్క పోయిండు. ప్రణవ్కి రూట్ కొంచెం ఎక్కువ తెలుసు, మేము చిన్నప్పుడు పోయేది. ఇప్పుడు పోయే పారపల్లి భైరవుని నేను కొన్ని ఏళ్ల తర్వాత పోతున్నా. కాలభైరవ దేవాలయం 2 కిలోమీటర్లట. ప్రణవ్ చెప్తున్నాడు, వాడు ఎక్స్పర్ట్ ఇక్కడ. రామచంద్ర చంద్ర కా భజన్ కర్. వర్షాకాలం అయితే చిమ్మన్ చీకటి లెక్క కనిపిస్తుంది. ఇక్కడ ఇంత గ్రీనరీ ఉంటుంది. ఈ మధ్య రోడ్లు బాగాయినాయి. ఇగో ఇక్కడ మళ్ళా పారపల్లి భైరవం దగ్గర ఎంటర్ అయ్యే ముందే రోడ్ పాడైంది. ఇక్కడ ఫస్ట్ మనకు కనిపించే గుడి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గుడిది. ఇదైన తర్వాత చాలా బాగా విశాలంగా డెవలప్ చేసినారు ఇప్పుడు పారపల్లి భైరవుని. గంట కొట్టి భైరవుని దర్శనం చేసుకుందాం అనుకుంటే అప్పుడే అయ్యగారు వచ్చిండు. మేడారం జాతరకు పోయిండట ఆయన, ఇంకా గుడి తీయలే. నిన్న చేసిన పూజ తర్వాత ఉన్న భైరవుడు వినాయకుడు ఇట్లా ఉన్నారు. పూలు గీళ్ళందరూ పూజ చేసిపోయినరు. ఇప్పుడు ఈ పూజ్యశాయ గారును అడిగిన అసలు విశిష్టత ఏంటంటే అలంకారం చేసేటప్పుడు చెప్తా అన్నాడు. ఇది కాలభైరవుని గుడి. ఇప్పుడు ఆయన మేడారం బయట ఊడుస్తున్నాడు. నేను ప్రణవ్ ఋత్విక్ ముగ్గురం బండి వచ్చాడు. మంచి వాతావరణం ఉన్నది ఇక్కడ. ఇది అడవి, ఒక వెనుక అక్కడ గోదావరి. ఇది కాళీమాత గుడి అట. అక్కడ ఉన్న అయ్యగారు చెప్పింది ఇప్పుడే. ఇది కూడా బాగా గట్టి, ఇంతకుముందు ఇట్లా లేకుండానట. నాకు యాదికి లేదు, ఎప్పుడు చిన్నప్పుడు నేను వచ్చినాను, ఈ మధ్యలో రాలేదు. చుట్టుపక్కల భోజనాలకు కూడా వసతులు సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. ఈ లోపే అయ్యగారు పిలిచి పూజ చేస్తున్నా అంటే అక్కడికి పోయి ఆయన కథ చెప్తే విన్నా. అచ్చా, అయితే ఈయన శివుని గోటి నుండి ఉద్భవిస్తాడు. ఓకే. ఉద్భవించే బ్రహ్మ యొక్క కపాలం తీసిపోయాడు. ఓ, నాలుగే అయితే ఇక బ్రహ్మాత్య పాతకం పట్టింది. అచ్చా. అంటే శంకరుని అడుగుతాడు, నాకు బ్రహ్మాత్య పాతకం పట్టింది, నాకు చేతిలో కపాలం ఊడిపోతున్నాను, శివుని వేడుకుంటే నువ్వు పుణ్యనదుడు దర్శనం చేసుకుంటా పోతే ఎక్కడైతే కపాలం ఊడిపోతే అక్కడ స్వయంగా అని చెప్తే కాశీలో ఊడిపోతుంది. అక్కడ శంకరుడు వరం ఇస్తాడు అన్నట్టు, కాశీకి ఎవరు వచ్చినా నీ దర్శనం తర్వాతనే నా దర్శనం. అందుకని కాలభైరవ ఫస్ట్ పోతాం మనం పోయినప్పుడు. ఓలం కోలం దండం పెట్టినాం, పూజ చేసినాం. అయితే ఇక్కడ కొబ్బరికాయ బయట కొట్టాలన్నట, ప్రసాదం తీసుకపోవడం ఉండదట. కొడితే 2 ఒక్కలైంది, పక్కకు పడ్డది. ఇక దీసుడు కాలే. మంచిగా ప్రశాంతంగా దర్శనం అయిన తర్వాత ఓ 20 ఏళ్ళు దాటిన ఊరు, అసలు పోని ఊరు లింగనపేట. చిన్నప్పుడు చిన్నమ్మ వెంబడి ఎండాకాలం ఇసుకలా నన్ను ఎక్కించుకొని సైకిల్ని దుబ్బుకుంటూ పోయేది. ఇప్పుడు ఇటు రోడ్ అయింది, మంచిగా పొలాలు ఉన్నాయి, రోడ్డు పర్వాలేదు. పార్పల్లి నుంచి లింగనపేట 3 కిలోమీటర్లు ఉంటుంది. అయితే ఫస్ట్ అటు పోదామని అందరిని అడుగుతా ఈ రోడ్డు మీద పోయినాం అన్నట్టు. ఈ మధ్య పత్తి ఉన్ను మిరపకాయలు ఎక్కువనే చెన్నూరులో, ఎక్కడ చూసినా గవే కనబడుతున్నాయి. ఇది లింగనపేట రానే వచ్చింది. ఇదే లింగనపేట ఊరు, అది బడి, ఇదే ప్రాథమిక పాఠశాల. ఈ గుడి ఇప్పుడు ఇట్లున్నది. నాకు అది అస్సలు యాదికలేదు. ఇంతకుముందు ఇల్లుంటుండే, అక్కడ చిన్నమామ వెంబడి వచ్చి నేను పడుతుంది. ఈ గోడ లేకుండేరా, నేను చిరుమ వండుకొని తింటున్నా. ఈ గుడి ప్రతిష్ట ఆయన అయ్యగారికి చేసిండు, మంచిగా చేసిండు. హనుమాన్ అరేవా. భజన అవుతుంది ఇక్కడ. ఈ గుడి ప్రతిష్టకు అందరం మేము వచ్చినప్పుడు వేదమయ్య గారు ఉండే. వేదమయ్య గారు గంగల ఇట్లా మునిగి తేలిండు ఇట్లా.
ఇది ఊరు పక్కకే గుడి.